హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ ద ఛానల్. సో ఈరోజు అయితే డేట్స్ చూడాలి రారా 11th Jan. సో యా ఈరోజు మంచి పొద్దున్న. సో యా ఈరోజు ఏంటంటే బైకింగ్ బ్రదర్హుడ్ గ్రూప్ వాళ్ళు, సింగ్ భయ్య గ్రూప్ వాళ్ళు భీమ్లీ రైడ్ పెట్టారు. సో నేను సరదాగా అలాగ ఒకసారి వెళ్తాను అంటే కాళీమాత టెంపుల్ ఆ సైడ్ నుంచి అన్నారు, కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం అనేది ఎందుకులే, నేను ఇక్కడి నుంచి జాయిన్ అయిపోతాను అలా ప్లాన్ చేశాను. నాకు తెలిసిన రైడర్స్ అయితే సింగ్ బ్రో, లోకేష్ అండ్ హేమంత్ వీళ్ళు ముగ్గురే. అంటే మేబీ ఒకసారి చూసిన తర్వాత తెలుస్తుంది మనకి ఎవరో తెలుసు ఏంటి అనేది. వీళ్ళు ముగ్గురు అయితే తెలుసు. పొద్దున్న టైం ఓహోహోహో హిమాలయన్ అంటే ఇది ఇలా చెయ్యాలి, అంతేగాని కూర్చొని వాళ్ళే పొరుగుపోద్ది హిమాలయన్ థింగ్ ఏమంటారు. బ్యూటిఫుల్. సో ఇదైతే భీమ్లీ తొట్లకొండ వెళ్ళే రూట్. మీరు ఎప్పుడైనా వస్తున్నారంటే ఇది పెద్ద రిషికొండ అంటారు, మేబీ సంథింగ్ ఐమ్ నాట్ ష్యూర్. బట్ ఈ పెద్ద జంక్షన్ చూసారు కదా, జస్ట్ లోపలికి వెళ్తే మంచి ఫుడ్ దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ట్రై చేయండి, వర్తే బాగుంటాయి. అంటే చాలాసార్లు రైడ్కి ఇటు వెళ్తున్నప్పుడు తిన్నాను అండ్ దే వర్ రియలీ గుడ్ అనమాట. సో అందుకే సజెస్టింగ్ ఫ్రమ్ అ రైడర్ టు అ రైడర్. చియర్స్. చూడండి వ్యూ ఇంకా వస్తుంది. చాలా రోజులయ్యింది ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చి. సో ఇక బాగా చిల్ అవుతున్నాను. మంచి టీ ట్రీ. ఓకే నైస్. అదన్నమాట మార్నింగ్ టైం అయితే ఇలా ఉంటుంది బేసిక్గా వైజాగ్లో. చిల్ అవ్వడం అంటే ఇలా ఈ కోస్టల్ రూట్స్ ఏమైనా చిల్ అవ్వచ్చు. చూద్దాం. వీళ్ళైతే వస్తున్నారు అంట దారిలో. సో కొంచెం ఆగమన్నాడు పక్కన. సో ఏముంది పక్కన ఆగుతాను. ఏదో ఈ పక్కన మంచి ప్లేసు, మంచి పక్కన అది ఆగుదే ఉందిలే. ఏదో బీచ్ క్లీనింగ్ మెషిన్. సో యా మన రైడర్స్ అయితే వస్తారు ఇక్కడి నుంచి. లేదా ఇప్పుడు దాకా ఆ సైడ్ క్రాస్ అవ్వలేదు అయితే. సరే నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం ఏముంది. అది బ్యూటిఫుల్ సన్ అండ్ అ గుడ్ సండే. సో యా ఫైనల్లీ వచ్చేసాము. అండ్ అది గ్రూప్ అందరితో ఉన్నాం, చిల్ అవుతాం ఇప్పుడు. మెయిన్గా భీమ్లీ. వీళ్ళు నా పక్కన ఉన్నారు. ఆడియో ఎలా వస్తుంది చెప్పు. అలాగే ఓకే చూద్దాం. ఆఫ్ చేసిన తర్వాత నేను ఎప్పుడు ఫాస్టే. మనోడు బండి అనుకున్నా 411, మనోడు 420. సో అది అదే ఫస్ట్ నా బండి. ఎస్ది రక్షణ బెస్ట్ మంది కాదు, ఆర్టీఆర్ ఎక్స్పల్స్ ఇవన్నీ వచ్చాయి. ఇదే తెలిసిన బండిలో ఉంది. చూద్దాం. ఇవన్నీ లైనప్. ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వస్తారు స్లోగా. అది సో ఇదన్నమాట సింగ్ బ్రో. హాయ్ హాయ్. యా మరి ఏం చేద్దాం, ఇంకా సిచ్యువేషన్లు అలాగ ఉన్నాయి. అంతే అంతే. సో బీచ్ నుంచి అయితే వచ్చాము. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తాము. సో అందరూ లైనప్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము. సీ యూ. ఫుడ్ ఉంటుందో లేదో చూడాలి. అందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నారు కదా.
నీరు అంత వేడి ఉందా అయితే తర్వాత సెన్సర్ కటింగ్ రేట్ వెనకాల ఉన్నాడు బాబు అయిపోయింది అదో ఫైనల్గా చాలా కష్టాల తర్వాత కీమా దోశ అయితే దొరికింది ఇక్కడ. హేమంత్ అయితే దొరికిపోయాడు. సో అది సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసాం. మంచి బ్రేక్ఫాస్ట్ అయ్యింది. ఇడ్లీ, బోండా, కీమా దోశ బాగుంది. సో మన మింటూ బ్రో, లోకేష్, హేమంత్, భరత్ పెళ్ళికి వస్తాడు. సో అదనమాట. ఇప్పుడు మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉందంట. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఫోటోషూట్ చేసి రిటర్న్ అయిపోతాం. సో స్టే ట్యూన్డ్. సో గ్రూప్ అందరూ అయితే అలా వెళ్తున్నాము. నా ముందైతే భరత్ ఉన్నాడు, పక్కనైతే హేమంత్. సో అలా చిల్ అవుతున్నాం రైడ్తో హేమంత్ బ్రో ఇలాగా. సో అది అన్నమాట. చూపిస్తాం, ఏదో మంచి వ్యూ పాయింట్ అన్నారు. సో చూద్దాం ఏంటి అనేది. హిల్స్ మధ్యలోంచి ఎక్కడో మంచి స్పాట్కి అయితే తీసుకుని వెళ్తున్నారు. చూద్దాం, మంచి ప్లాన్ అయితే ఇది. ఆహా, చాలామంది ఉన్నారు బైకర్స్, చూడొచ్చు మీరు అందరూ. అది నించొని కొంచెం వెళ్తున్నాను, కొంచెం వ్యూ చూపెట్టడానికి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దట్. అలాగుంది సిచ్యువేషన్. వెరీ నైస్. సో ఇదైతే మొత్తానికి స్పాట్కి వచ్చాము. అది విత్ ఆల్ ద బైక్స్. సో అది దీని బ్యాటరీ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. ఒకసారి అయిన తర్వాత కలుద్దాం. మళ్ళీ వెనకట్లా అప్పటికి వస్తుంటాయి. ఇప్పుడైతే స్వరూప్ మింటూ బండి పైకి ఎక్కిస్తాడంట. ట్రై చేద్దాం, చూద్దాం హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్. పట్టుకోవడానికి వెళ్ళండి, రావడం జారిపోతున్నా. స్పీడ్లో కొంచెం ట్రై చేయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్ చూసారంటే ఇక్కడ చూడండి. అది చెడు అది టైర్ కూడా అది.
ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ఉంది కదా. నేను రాసిచ్చేస్తా కంపెనీకి, నన్ను రాసి ఇచ్చేస్తా. రేపు ప్రమోషన్ చేసుకుంటారు. బండి ఓనర్ ఇక్కడ, బండి ఏంటి చూద్దాం ఏం చెప్తారో. వీడియో తీయాలి. వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. హ్యాపీ బర్త్డే. జాంకే కోసిపోయింది. ఉప్పు కారం తట్టించండి, తట్టండి తట్టండి జాంకే తట్టండి. అంతగా చూపిస్తున్నాడు రా. అదే హైలైట్. నేను ఎక్స్పర్ట్ ప్రో రైడర్ అది. బ్యాట్ లెసన్ తో కొడతాడు. బండి ఒకవేళ అయిపోయిందా వచ్చే దొరికిందరా కంటెంట్. రాలేదా వచ్చే, ఇంకెక్కదులేదా. ఉప్పు కారం వెనకాల వచ్చే. లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కించు, రైట్ సైడ్ నుంచి ఎక్కించు. ఇంజిన్ మీద వచ్చే. సో ఆరాంగా వస్తుంది. క్లచ్ వదులుతా ఉండి ఇట్లా క్లచ్ మీద దింపుకోవాలి. లైటింగ్ అంతే, ఇట్లా ఆడి ఏమన్నా అంతే లైట్ గా. సో చెప్పాడండి ఫ్రంట్ బ్రేక్ ఏం వాడాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా ఇంజన్ బ్రేక్ మీద దింపుకోవాలి. ఇక్కడికి వెళ్ళి చెప్పు. మైక్ ఉంది కదా బ్రో ఇక్కడ. నాడికింద కనపడా, నాకు కనపడదు సరిపోద్ది. అవసరం లేదు. సో జాగ్రత్తగా అది అంటే కొంచెం అడ్వెంచర్ బైక్ కానీ సూపర్ బైక్ కానీ వెనకాల బ్రేక్ మీద బండి మొత్తం ఆగాలని అంటే ఆగదు. ఫ్రంట్ బ్రేక్ తీసుకున్న తర్వాత బ్యాక్ బ్రేక్ సపోర్ట్ తీసుకుంటాం. అట్లా నువ్వు ఆఫ్ రోడింగ్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది అని అంటే మొత్తం బ్యాక్ బ్రేక్ మీదనే ఆపుతావు, ఫ్రంట్ బ్రేక్ సపోర్ట్ తీసుకుంటావు. ఫ్రంట్ బ్రేక్ మనం వాడేది 10 to 20%, మ్యాక్స్ 30% అంతే, బండి కంట్రోల్ అయిపోతుంది. వెనకాల బ్రేక్ మీదనే మొత్తం 100% వాడేది వెనకాల బ్రేక్ ఆఫ్ రోడింగ్లో. అండ్ క్లచ్ ఈ రెండేళ్ళే.
ఈ 2 ఏళ్లతో పట్టుకున్నప్పుడే నీకు బండి కంట్రోల్ ఉంటుంది. నువ్వు హైవే మీద వెళ్ళేటప్పుడు 2 ఏళ్ళు అటు ఇటు. ఎందుకనంటే సడన్గా కుక్కని గుద్దినాను అనుకో, ఒక్కొక్కరు ఇట్లా తిరిగిపోయి పడిపోతారు చూడు, ఎగరేసి. అప్పుడే నువ్వు ఎప్పుడైతే ఇది జారిపోతుందో కథ, నువ్వు ఇప్పుడు ఇట్లా పట్టుకో, మొత్తం పట్టుకో క్లచ్. ఇట్లా మామూలు రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇట్లా పట్టుకున్నావు, ఇది కూడా ఇట్లా పెట్టు, ఇట్లా పట్టుకుంటాం కదా, క్లచ్ అట్లా పట్టుకుంటాం కదా. ఇది ఒకవేళ హ్యాండిల్ ఇట్లా కొట్టిందని అనుకో, ఇది ఇట్లా జరిగిపోతుంది. అట్లా పడిపోయిన రోజులు చాలా ఉంటాయి. చిన్నప్పుడు ఏదో ఒక రోజు అయ్యే ఉంటుంది నీకు కూడా. అందరూ అదే స్టేజ్ నుండి వస్తాం కానీ. అయితే అయిపోయింది. లోకేష్ అయితే ఇప్పుడు వీడియోలు తీస్తాడు. అది ఉంది, ఇంకా కావాలా చెప్పండి, పర్లేదు. క్యాప్ అక్కడ సో ఫైనల్లీ రీచ్డ్ హోమ్. రైడ్ అయిపోయింది, ఆల్ వెల్ అండ్ గుడ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. సైనింగ్ ఆఫ్, బై బాయ్.